వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. గత కొన్నాళ్ళుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా సంచలనమైనటువంటి వార్త కింద, అలాగే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. దాని మీద ఎంక్వైరీలు కూడా నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఫోన్ సంభాషణ ఆడియో లీక్ అయింది. అది బయటకు వచ్చింది. చాలా పెను సంచలనం అయింది. ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి రాజకీయ అంశాలు పక్కన పెడితే అసలు ఈ ఆడియో రికార్డింగ్ అనేటువంటిది, ఇద్దరు వ్యక్తుల సంభాషణ రికార్డ్ చేయటం, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎలా సాంకేతికంగా ఎలా సాధ్యం అవుతుంది అనేటువంటి కొన్ని సాంకేతిక వివరాలని క్లుప్తంగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా అవసరం. ఇది ప్రైవసీకి సంబంధించిన మ్యాటరు. ఫోన్ అంటే చాలా డేటా ఉంటుంది దాంట్లో. ఆడియో కాల్ రికార్డింగ్ అవడమే కాదు, చాలా డేటాను కూడా మనకి అది బయటకు తీసుకొచ్చేటువంటి యాప్స్ అవన్నీ ఉన్నాయి. దీని యొక్క సాంకేతికత మీద కొద్దిగా పరిశీలిస్తే అసలు ఎన్ని రకాలుగా ఈ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చూస్తే, రాజకీయ నాయకుల సంభాషణలు లీక్ అవ్వటం లేదా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ పద్ధతి ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా కూడా జరుగుతుంది. ఆడియో లీక్స్ అనేటువంటివి ఎలా సాధ్యమవుతాయో ఆ సాంకేతిక వివరాలని మనం తెలుసుకుందాం. కాల్ రికార్డింగ్ యాప్స్ మెయిన్, ఇవి చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి పద్ధతి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒకరు తమ ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్స్ను ఉపయోగించి ఆ సంభాషణని రికార్డ్ చేయాలి. ఈ యాప్లు ఆటోమేటిక్గా అన్ని కాల్స్ని రికార్డ్ చేసేస్తాయి. ఆ తర్వాత అవతల వ్యక్తికి తెలియకుండానే ఆ రికార్డింగ్ని మూడో వ్యక్తికి పంపచ్చు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. ఈ పద్ధతిలో రెండు పార్టీలకు చెందిన వారు బయటపడకుండా రికార్డింగ్ లీక్ అవ్వచ్చు. అసలు ఈ యాప్ పనితీరు ఎలా ఉంటుంది అని అంటే, మీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్తో పనిచేస్తాయి. ఇవి కాల్ ప్రారంభం కాగానే ఆటోమేటిక్గా రికార్డింగ్ ని స్టార్ట్ చేసేస్తాయి. రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆడియో ఫైల్ని మీ ఫోన్ స్టోరేజ్లో సేవ్ చేస్తాయి. ఈ ఫైల్ని వాట్సాప్, ఈమెయిల్ లేదా ఇంకా ఇతర పద్ధతుల్లో సులభంగా ఇతరులకి పంపచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే స్పైవేర్. ఈ స్పైవేర్ అనేటువంటిది ఒక మాల్వేర్. దీన్ని ఒక వ్యక్తి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే ఆ వ్యక్తి కాల్స్ని, మెసేజ్ని, లొకేషన్ని, ఇంకా చాలా వివరాలను కూడా గమనిస్తూ ఉండొచ్చు. ఈ స్పైవేర్ ద్వారా ఫోన్ కాల్ని రికార్డింగ్ చేసి రికార్డింగ్ని రిమోట్గా కూడా లీక్ చేయొచ్చు. హ్యాకర్లు ఏం చేస్తారంటే, హ్యాకర్లు లేదా ఇతరులు పంపినటువంటి ఫిషింగ్ లింక్, ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా లేదా గుర్తు తెలియని యాప్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పైవేర్ అనేటువంటిది మీ ఫోన్లోకి ప్రవేశించవచ్చు. ఈ స్పైవేర్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ కాల్స్ వచ్చినప్పుడు వాటిని రికార్డ్ చేసి ఇంటర్నెట్ ద్వారా మూడో పార్టీ సర్వర్కి పంపిస్తూ ఉంటుంది. ఈ పద్ధతిలో కాల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా తమ సంభాషణ రికార్డ్ అవుతోంది అనేటువంటి విషయం తెలియదు. ఇక థర్డ్ పార్టీ యాప్స్ లేదా సర్వీసులు, కొన్ని అప్లికేషన్లు లేదా సర్వీసులు వినియోగదారులకి తెలియకుండానే వారి డేటాను సేకరిస్తాయి. ఇద్దరు రాజకీయ నాయకులు సపోజు ఈ అప్లికేషన్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ ద్వారా వారి సంభాషణలు లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యాప్ డెవలపర్లు లేదా హ్యాకర్లు ఈ సంభాషణలు సేకరించి బయట పెట్టచ్చు. ఈ యాప్లు సాధారణంగా ఏంటంటే ప్రైవసీ పాలసీ పేరుతో పనిచేస్తున్నాయి అని అనుకుంటాం. అది వినియోగదారుల డేటాని సేకరిస్తాయి అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు సమాచారం హ్యాక్ కావచ్చు లేదా యాప్ డెవలపర్లే స్వయంగా బయట పెట్టచ్చు. ఇంకోటి మిస్కాన్ఫిగరేషన్ లేదా డేటా లీకేజ్. కొన్ని సందర్భాల్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వద్ద లేదా క్లౌడ్ స్టోరేజ్లో ఉండేటువంటి సాంకేతిక లోపాల కారణంగా కూడా డేటా లీక్ కావచ్చు. సంభాషణలు టెలికాం ఆపరేటర్ల సిస్టంలో తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. ఒకవేళ ఆ సిస్టంలో భద్రతా లోపాలు ఉంటే హ్యాకర్లు ఆ డేటాను యాక్సెస్ చేయొచ్చు. ఇద్దరు వ్యక్తుల సంభాషణ క్లౌడ్ కాల్ రికార్డింగ్ సిస్టంలో సేవ్ అయినప్పుడు భద్రతా లోపాల వల్ల కూడా ఆ డేటా బయటపడవచ్చు. ఉదాహరణకు ఒక అప్లికేషన్ లేదా సర్వీస్ ద్వారా జరిగినటువంటి కాల్ని క్లౌడ్ సర్వర్లో సేవ్ చేసినప్పుడు హ్యాకర్లు ఆ సర్వర్ని యాక్సెస్ చేసి సంభాషణల్ని లీక్ చేసి పంపించవచ్చు. ఫిజికల్ డివైస్ రికార్డింగ్, ఇది ఒక పద్ధతి. ఇది సాంకేతికమైనటువంటి పద్ధతి కానప్పటికీ కూడా ఇది కూడా ఒక అవకాశం. ఇద్దరు వ్యక్తులు ఏదైనా గదిలో లేదా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు తెలియని వ్యక్తి రికార్డింగ్ డివైస్ను ఉపయోగించి ఆ సంభాషణని రికార్డ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆడియో క్లిప్ను లీక్ చేయొచ్చు. ఈ అన్ని పద్ధతుల్లో కూడా సంభాషణలో పాల్గొన్న వ్యక్తులు కాకుండా మూడో వ్యక్తి ఈ పనికి పాల్పడచ్చు. అందుకే ఆడియో క్లిప్లో ఉన్నది ఎవరు అనేటువంటిది బయటపడకుండా అప్పుడప్పుడు ఈ ఆడియో లీకులు బయటకు వస్తాయి. లీక్ చేసినటువంటి వ్యక్తి తన గుర్తింపును బయటకు పడకుండా జాగ్రత్త పడితే కనుక ఆడియో ఫైల్ అనేటువంటిది ఎవరు పంపారు
అనేటువంటిది మనకు తెలియదు. ఆ ఆడియో ఫైల్ మాత్రమే బయటకు వస్తుంది. ఇలాంటి సాంకేతిక వివరాలు ఇంకా చాలా అందుబాటులో ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మనం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.